హైదరాబాద్ అత్తాపూర్లోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రెస్టారెంట్లో కుళ్లిపోయిన చికెన్, మటన్, చేపలు, రొయ్యలు నిల్వ చేసినట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలపై తేదీలను మార్చి వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ అత్తాపూర్లోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రెస్టారెంట్లో కుళ్లిపోయిన చికెన్, మటన్, చేపలు, రొయ్యలు నిల్వ చేసినట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలపై తేదీలను మార్చి వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. మనకి హెచ్ఫాస్ట్ టీమ్ కు కంప్లైంట్ వచ్చింది ఫుడ్ పాయిజనింగ్ గురించి. బార్బిక్యూ నేషన్ లో ఫుడ్ దగ్గరికి కొంచెం అస్వస్థకు గురయ్యారని మనకు కంప్లైంట్ వచ్చింది. దాని బేసిస్ మీద మేము ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. అండ్ ఇక్కడ మేము కొన్ని మీట్ స్టోరేజ్ కండిషన్స్ కానీ వాటి మీద లేబుల్స్ కానీ కరెక్ట్ గా లేవని కూడా మేము గమనించాము. సో దానివల్ల కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మాకు ఇక్కడ అర్థమైంది. సో దాని ప్రకారం మేము నోటీస్ పంపించి వాళ్ళకి పెనాల్టీ ఇస్తామండి. అంటే వాళ్ళు మీట్ ఒక 4-5 days స్టోర్ చేసి డైలీ లేబుల్ మారుస్తున్నారు కానీ ప్రోడక్ట్ మార్చట్లేదు లోపల. సో ఎక్కువ రోజులు మీట్ స్టోరేజ్ చేయడం వల్ల కంటామినేషన్ జరిగి ఉండొచ్చు అని కూడా మేము అనుకుంటున్నాం. వాళ్ళకి మాకు ఒక సెక్షన్ ఉంటుందండి, అన్హైజీనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫుడ్ అని. దాని ప్రకారం ఒక అడ్జుడికేషన్ ఫైల్ చేసి అడిషనల్ కలెక్టర్ సార్తో పెనాల్టీ వేయించారు.